తర్వాత డిస్కనెక్ట్ అయిపోయింది. రైట్ సార్, నేను మీతో మళ్ళీ ఇస్తాను అవకాశం. ప్రొఫెసర్ జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చాగంటి గారి క్లాసెస్ మీ టీడీపీ వాళ్ళకి లేకపోతే స్టూడెంట్స్ కి ఇచ్చే క్లాసెస్ బదులు మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ అధికారులకి ఇస్తే బాగుంటుంది, స్టూడెంట్స్ మాట తర్వాత ముందు చాగంటి గారి క్లాసెస్ మీరందరూ తీసుకోవాలి అనేది విపరీతమైన చర్చ బయట. చంద్రిక్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారం. అంటే మీరు మీ ప్రభుత్వంలో వారిని నియమించారు కదా భవిష్యత్ తరాలకి మంచి చెప్పాలని. భవిష్యత్ తరాలు కాకుండా ముందు మీ తరం వాళ్ళకి అందరికి ఆయన క్లాసెస్ ఇంపార్టెంట్ అంటున్నారు అంతా. చంద్రిక్ గారు, నేను ఒక విషయం చెప్తానండి. మంచి ఎవరు చెప్పినా తీసుకుంటాం. ఎందుకంటే మాదేం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, మాదేమి ఏమంటారండి నియంతృత్వ ప్రభుత్వం కాదు. తప్పు జరిగితే మీరు నాకు ఒకవేళ మీరంటే ఇన్ ద సెన్స్ నాకు అంటే మా ప్రభుత్వానికి తప్పు ఇక్కడ జరిగిందండి అంటే ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాం, దాన్ని సరిదిద్దుకుంటాం. అందుకే మీడియా సంస్థలు కానీ ప్రజలు కానీ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇవ్వాలి అని మేము ఎప్పుడు కూడా ఆ డెమోక్రసీని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాం. అయితే నేను నిన్నటి ఆ ఆర్టికల్ మీద కొన్ని విషయాల్లో నేను విభేదిస్తానండి. కొన్ని విషయాల్లో ఎస్ ప్రాబబ్లీ, ఎందుకంటే నేను చెప్పినట్టుగా విమర్శల్ని మేము ఎప్పుడు సద్విమర్శలుగానే తీసుకుంటాం. దాన్ని మేము కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, అందులో డౌట్ లేదు. ఎస్, వ్యవస్థల్లో ఉన్నటువంటి కొంతమంది చీడ పురుగుల్ని తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారుల మీద ఆ రకమైనటువంటి ఒక డ్రైవ్ అంటాం మేము దాన్ని. ఆ డ్రైవ్ నడుస్తోంది చంద్రిక్ గారు. చాలా సందర్భాల్లో మీ డిబేట్ లో కూడా నేను అది చెప్పాను. ఎస్ చంద్రిక్ గారు, ఇలాంటివి ఇక్కడ ఇష్యూ జరిగింది, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాను. నాకు తెలిసి ఒకనొక సందర్భంలో ఆంధ్రజ్యోతిలోనే ఒక ఆర్టికల్ వస్తే దాని మీద ఇమీడియట్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఎస్, ఇది తప్పు, ఈ అధికారి తప్పు చేశాడు కాబట్టి ఇతను ఈ రకమైనటువంటి శిక్ష విధించామని కూడా చెప్పాం. జత్వానీ కేసులో కావచ్చు, ఏదైనా సరే మేము చేసేది చేస్తున్నాం. దాంతో పాటుగా ఎక్కడ నేను విభేదిస్తాను అని అంటే కొంత రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఏదైతే నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడారో దాని మీద, అంటే తన ఒక వర్షన్ ఆయన వినిపించారో కొన్ని చోట నేను విభేదిస్తాను. రాధాకృష్ణ గారి మీద అత్యంత రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా, జర్నలిజం ని ఏ రకంగా ఆయన ఎంత న్యూట్రల్ గా తీసుకెళ్తారు అనేటువంటి తెలిసినటువంటి వ్యక్తిగా నాకు అనిపించింది. అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను చంద్రక్ గారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా ఇది వరమో శాపమో, కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా రాజకీయం అనేటువంటిది అధికారం చెలాయించడానికి కాదు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అది సిద్ధాంతం కాదు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి అధికారం చెలాయించడం అనేటువంటిది మాత్రమే రాజకీయం కాదు. తెలుగుదేశం పార్టీకి ప్రజల మంచి, కార్యకర్తల మంచి, తద్వారా సమాజం యొక్క మంచి, రాష్ట్రం యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి, ఇది తెలుగుదేశం పార్టీ విధానం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. దీనికి అనుగుణంగా మేము పనిచేస్తాం. అయితే నిన్న కొన్ని విషయాల్లో అసలు అంటే క్యాడర్ని పట్టించుకోవట్లేదు, క్యాడర్ కి మేము కొంచెం దూరం అవుతున్నాము, లోకేష్ గారి విషయంలో కొన్ని విషయాలు ఏవైతే రాశారో వాటన్నిటి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. ఇవాళ చంద్రిక్ గారు, భావోద్వేగాలతోటి ఎప్పుడు కూడా పరిపాలన కొనసాగకూడదండి. భావోద్వేగాలతో ఎప్పుడు పరిపాలన అనేటువంటిది ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒక స్ట్రాటజికల్ మెటిక్యులస్ ప్లానింగ్ తోటి మాత్రమే అధికారం అనేటువంటిది ముందరికి వెళ్ళాలి. ఎలా అయిపోయింది అని అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు, దుష్టుడు ప్రతిదీ మేనేజ్ చేసి ప్రతిదీ ఒక డిస్ట్రక్టివ్ మోడ్ లోకి తీసుకుపోయి మన కన్స్ట్రక్షన్ అంటే ఏంటో అసలు గత 5 సంవత్సరాల్లో చూపించలేదు. సో ఇవాళ మేము ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసినా సరే కూడా దాన్ని కూడా ఇట్ ఈస్ అ కంపారిజన్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు, విచ్ ఇస్ రాంగ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి అసలు కంపారిజనే లేదు. ఫస్ట్ థింగ్, ఆయన సిద్ధాంతం వేరే, ఈయన సిద్ధాంతం వేరే. రెండో థింగ్ ఏంటి అంటే ఇవాళ కార్యకర్తల కోసం అసలు నాకు తెలిసి 24 గంటలు 24/7 అంటాం చూసారా, అలా ఆలోచించేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకే పార్టీ లేదండి. అండ్ ఐఎమ్ ప్రౌడ్. ప్రజలు కేడర్, ఒక నిమిషం, ప్రజలు కేడర్ ఏమనుకుంటున్నారు? ఇంకొక పాయింట్ మనం జాగ్రత్తగా రాధాకృష్ణ గారు రాసిన పాయింట్ ని విశ్లేషిస్తే, మీరు అంటున్నారు భావోద్వేగపరమైన దాంతో పాలన చేయకూడదండి, చేయట్లేదు మేము అన్నప్పుడు కొన్ని అంశాలు లడ్డూలాగా దొరుకుతున్నాయి, అవి మీరే లడ్డూలు అంటారు, లేదు ఆఖరికి మళ్ళీ అది బూందీ అని పక్కన పడేస్తారు మీరే. అది మీరే ఒక నిమిషం, అది మీరే చెప్తారు. ఇది కాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం, యాక్షన్ తీసుకుంటున్నామని మీరే అంటున్నారు, ఆధారాల ప్రకారం, చట్ట ప్రకారం.